హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాము వ్లాగ్స్. సో ఈ రోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ ఎగ్ ఫ్రై అనమాట. సో ఇది మోస్ట్లీ చాలా మందికి తెలిసి ఉండదు, చాలా రేర్గా చేసుకుంటారు, బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయిలో ఆయిల్ వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి ఎలుకలు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకుంటాము. క్యారెట్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది, మనకి హార్డ్ ఉంటుంది కదా. సో ఆ క్యారెట్ పీసెస్ అన్నీ వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా వదిలేసేయండి. ఒక 5-10 మినిట్స్ స్లోగా కుక్ అవుతూ ఉంటుంది మనకి. మేము ఏంటంటే ఇలా ప్యారల్గా రైస్ కూడా పెట్టేసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్ 5-10 మినిట్స్ మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి. అది కొంచెం ఫ్రై అయింది అనిపిస్తే ఇప్పుడు అందులో కొంచెం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాము, ఎగ్స్ అనమాట. సో మేము 1/2 kg క్యారెట్కి 3 ఎగ్స్ తీసుకున్నాము. సో ఈ 3 ఎగ్స్ వేసేసి ఫస్ట్ బీట్ చేయకుండా అలాగే క్యారెట్స్ మీద వేసేసి లిడ్ పెట్టేసి ఉంచేయండి. సో వీడియోలో కనిపిస్తుంది కదా, సో అట్లా కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి, క్యారెట్ అలాగే ఎగ్స్ కూడా. సో ఇది ప్యారల్గా మనకి ఫ్రై అవుతూ ఉంటుంది. సో అట్లా కలుపుకుంటూ ఉండండి, ఎందుకంటే మనకి ఎగ్ కొంచెం అడుగున అంటుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఎగ్ మసాలా పౌడర్ వేసుకుని ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం అంతే. సో అది కూడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ అట్లా సిమ్లో ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసాం అంతే. ఈ కొత్తిమీర ఆప్షనల్ అండి, మన ఇష్టం. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సుధాము వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్